హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఏంటి అంటే బ్యాచిలర్ ఎగ్ కర్రీ. హాస్టల్స్లో ఉండేవాళ్ళు హాస్టల్లో కర్రీస్ పెట్టి తినాలంటే చాలా విసుకొచ్చి ఏగలేక ఒక మంచి సెటప్ చేసుకొని సింపుల్గా కర్రీస్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం ఇది. ఆయిల్ వచ్చేసి ఒక 2 పావులంతా పోసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు కొన్ని వేసుకొని ఈ పోపు గింజలు వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం ఇలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుకుపోతాయి కాబట్టి మాడిపోతాయి ఉల్లిపాయలు. సో కలుపుతూ ఉండండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి తొందరగా ఉల్లిగడ్డలు. ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని అందరికీ తెలుసు. సో అందుకే ఇది ఎవరైనా సరే మెయింటైన్ చేస్తారనమాట. బ్యాచిలర్స్ అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే. కారం 2 టీ స్పూన్స్ అంత వేసుకోవాలి. ఈ కారం అనేది మగ్గిన తర్వాత గుడ్లను కొట్టుకోవాలి.